హలో స్టూడెంట్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చేసి మనకు వర్క్ పవర్ ఎనర్జీ క్లాస్ 11 నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సో క్వశ్చన్ వచ్చేసి పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ పొజిషన్ r1 3i plus 2j minus 6k to position r2 is equal to 14i plus 13j plus 9k under the action of force 4i plus j plus 3k Newton. The work done by this force will be. సో ఇది సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న క్వశ్చన్. సో వర్క్ డన్ వచ్చేసి మనకు w is equal to f dot s ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఫోర్స్ ఏమి ఇచ్చారంటే మనకు 4i ప్లస్ j ప్లస్ 3k ఇచ్చాడు క్వశ్చన్లో. అలానే డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే డైరెక్ట్గా డిస్ప్లేస్మెంట్ ఇవ్వకుండా దాని యొక్క ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ ఇచ్చాడు. సో డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫైనల్ పొజిషన్ r2 ఏంటి డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ 14i ప్లస్ 13j ప్లస్ 9k వచ్చేసి నెక్స్ట్ r1 3i ప్లస్ 2j మైనస్ 6k. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాము. 4i ప్లస్ j ప్లస్ 3k దెన్ 14 ఇక్కడ చూడండి, ఇక్కడ 14 మైనస్ 3 వచ్చేసి 11i అవుతుంది. ఇక్కడ 13 మైనస్ 2 అవుతుంది, సో 11 అగైన్. దెన్ ఆఫ్టర్ 9 మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది, సో 9 ప్లస్ 6 15k అవుతుంది, 15k. దెన్ ఆఫ్టర్ ఇక్కడ చూడండి i2i j2j k2k మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ 4 ఇంటూ 4 11 వచ్చేసి మనకు 44 అవుతుంది, ప్లస్ j ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 11 ఉంది, సో దెన్ అగైన్ 11 వస్తుంది ఇక్కడ. దెన్ 3 ఇంటూ 15 45 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు డైరెక్ట్గా 100 జౌల్స్ అనేది వర్క్ డన్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏ. సో ఇది సింప్లిఫికేషన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.